మొదట మీరు ఏం చేస్తారంటే ఒక 1/2 స్పూన్ తీసుకోండి. అది మెల్లమెల్లగా మోతాదు పెంచుతూ 1 స్పూన్ వరకు తీసుకుని వెళ్ళొచ్చు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నమామి ధన్వంతరమాదిదేవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుద్భయ మృత్యునాశం ధాతారనీశం వివిధౌషధీనాం. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. కొంతమందికి సీజన్ మారుతూ ఉన్నా లేదా వాళ్ళు ఎక్కడికైనా వేరే ప్రదేశాలకు వెళ్లి నీళ్లు తాగుతూ ఉన్నా కూడా వారికి ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అది ఏమిటి అంటే కఫము. శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కఫం ఈ గొంతు దగ్గర, అలాగే గుండెలకు కూడా పట్టేసి, అలాగే ఊపిరితిత్తులకు పట్టేసి ఉన్నటువంటి కఫాన్ని కూడా అతి సులువుగా ఇంట్లో ఉండే వస్తువులతో ఏ విధంగా మనం దానిని బయటికి పంపించేసుకోవచ్చు. కొంతమందికి దగ్గుతూ ఉంటే బిళ్ళలుగా, అలాగే జిగురుగా చాలా ఇబ్బంది. నలుగురిలో ఉండేటప్పుడు అటువంటివి గనక వస్తే వాళ్ళు చాలా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దానికి వాము, ఈ వామును తీసుకుని రండి. దోరగా వేయించి దంచి పొడి చేసుకుంటే ఈ విధంగా సిద్ధమవుతుంది వాము. ప్రతిరోజు కూడా ఈ పల్చటి మజ్జిగను, 1 గ్లాసు మజ్జిగలో మీరు ఏం చేస్తారంటే ఒక 1/2 స్పూన్ తీసుకోండి. అది మెల్లమెల్లగా మోతాదు పెంచుతూ 1 స్పూన్ వరకు తీసుకుని వెళ్ళొచ్చు. కలపండి. కలిపితే కరిగిపోతుంది. తరువాత మజ్జిగ రంగు మారడంతో పాటు లోపలికి వెళ్లి ఇది పనిచేసే తీరు మహా అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా రోజుకు ఒకసారి ఏదైనా పరగడుపున ఉదయం పూట తీసుకోవచ్చు, లేదా సాయంత్రం పూట ఏదో 1 పూట రోజుకి తీసుకోండి. దీంతో పాటు వేప పుల్లతో ఖచ్చితంగా మీరు పళ్ళు తోమవలసి ఉంటుంది.